నమస్తే, వెల్కమ్ టు ధర్మ సందేహాలు. ఈనాటి మన ధర్మ సందేహాలని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ధర్మశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం. సో సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశిష్టమైనది. ఎవరి ఇల్లు అయినా సరే శుభ ప్రారంభం చేసే ముందు సత్యనారాయణ స్వామి వ్రతంతోనే చేస్తాం. అసలు సత్యనారాయణ స్వామికి ఆ పేరు ఎలా వచ్చింది? సత్యనారాయణ స్వామి వ్రత ప్రాధాన్యత ఏంటి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వివాహము, అలానే గృహప్రవేశాలు, అలానే కార్తీక మాసంలో శనివారం పూట, కార్తీక పౌర్ణమి రోజున, అలాగ వాళ్లకు ఏదైతే వీలుపడిన సమయంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తుంటారు. అంటే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది సత్యఫలప్రదమైన వ్రతం అంటారు. అంటే సత్యఫలప్రదమైన వ్రతాన్ని సత్యనారాయణ స్వామి వ్రతంగా చెప్పారు. అంటే కార్తీక మాసం కానీ, వైశాఖ మాసం కానీ, మాఘమాసం నందు కానీ, పౌర్ణమి రోజున, అలానే రవిశంకరణ దినాల్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయాలని శాస్త్రంలో మనకు చెప్పింది. స్కాంధ పురాణంలో చెప్పబడింది. అంటే రేవత్ ఖండంలో స్కాంధ పురాణంలో చెప్పబడింది. ఈ స్కాంధ పురాణంలో చెప్పిన ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో సహజంగా గణపతి పూజ, పంచలోకపాలక పూజ, ఇంద్రష్టదిక్పాలకులు, నవగ్రహాలు, సత్యనారాయణ స్వామి యొక్క అభిషేకం అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత కథలు ఉంటాయి. అయితే ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసేటప్పుడు సహజంగా 11 కథలు అనేవి అది వరకు రోజుల్లో ఉన్నాయి. ఇప్పుడు 5 కథలు అయిపోయినాయి. 11 నుంచి 9కి వచ్చినాయి, 9 నుంచి 5కి వచ్చినాయి. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసేటప్పుడు సహజంగా ఒక వివాహమైన దంపతులు ఇద్దరికి కూడా అనుకూలంగా ఉండాలి, దాంపత్య సుఖం అనేది ఒకటి ఉండాలని ఒక ఉద్దేశంతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తారు. అంటే వివాహం అయిపోయిన తర్వాత చేస్తారు. కొన్ని ప్రాంతీయాచారాల ముందుకు వెళ్తే వివాహానికంటే కొంతమంది ముందు చేసేవాళ్ళు కూడా కొన్ని చోట్ల ఉన్నారు. అలానే వివాహం అయిన తర్వాత చేయటం అనేది వాస్తవంగా ఎక్కువ పర్సెంట్గా వివాహం అయిన తర్వాత చేయాలని శాస్త్రం. అంటే దంపతులయుక్తంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని. అంటే సత్యనారాయణ స్వామి వ్రతము సత్యఫలప్రదమైన వ్రతం. అంటే రమాదేవి సహిత సత్యనారాయణ స్వామి అని అర్థం. ఈ సత్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా మనకు అన్నవరంలో వాటిలో సత్యదేవుడు ఉన్నాడు. ఆ సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేస్తుంటారు. అంటే శివకేశవుల యొక్క ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. అంటే కార్తీక మాసంలో ఎక్కువగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు. అంటే ఇక్కడ ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఈ సత్యదేవుడు కూడా శివకేశవులు కలిపి చేసే వ్రతాన్ని సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు. అంటే శివుడు, కేశవుడు అంటే ఇద్దరు కూడా కలిసిన భగవంతుడు ఎవరంటే సత్యదేవుడు, అంటే సత్యవంతుడు. ఈ సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేసేటప్పుడు దాని యొక్క పేరు అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆయన కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగాల్లో 4 యుగాలు ఉన్నాయి. కృతయుగం అనేది ధర్మం అనేది 4 పాదాలు నడిచింది. త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరయుగంలో 2 పాదాలు, కలియుగంలో 1 పాదం కూడా ఉంది ధర్మం అనేది. అయితే ధర్మం అనేది తగ్గిపోతూ వస్తూ ఉందట. అయితే ఇక్కడ కృతయుగంలో జనులందరూ కూడా కలిసి నారాయణ వ్రతాన్ని చేసేవాళ్ళట. అంటే కృతయుగం అనేది ధర్మం అనేది 4 పాదాలు నడుస్తుందట. నడుస్తున్నప్పుడు కృతయుగంలో అందరూ కూడా నారాయణ వ్రతం చేసేవాళ్ళట. సత్యనారాయణ స్వామి వ్రతం కాదట, నారాయణ వ్రతం చేసేట. ఆ కృతయుగానికి సత్యయుగం అనే పేరు కూడా మరొక పేరు కలదట. ఆ సత్యయుగంలో చేసిన నారాయణ వ్రతానికి సత్యనారాయణ స్వామి వ్రతంగా ప్రసిద్ధికి ఎక్కింది. అంటే తర్వాత యుగాల్లో అంటే త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగాల్లో దాన్ని సత్యనారాయణ స్వామి వ్రతంగా ప్రసిద్ధికి ఎక్కింది. కానీ వాస్తవంగా నారాయణ వ్రతం ఆ కృతయుగానికి మరొక పేరు కలదు కాబట్టి సత్యయుగం అని. ఆ సత్యయుగంలో చేసే నారాయణ వ్రతానికి సత్యనారాయణ స్వామి వ్రతంగా ప్రసిద్ధికి ఎక్కింది. కాబట్టి మనం ప్రత్యేకంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. అంటే అక్కడ శివుణ్ణి, విష్ణువుని ఇద్దరిని కూడా మనం పూజ చేసినట్టు. ఇక్కడ రమాదేవి ఉంటారు. రమాదేవి అంటే లక్ష్మీ స్వరూపం, పార్వతీ స్వరూపం. అంటే శివకేశవులు ఇద్దరు కూడా కలిసిన భగవంతుడు ఎవరు అంటే సత్యదేవుడు అని అర్థం. అందువల్ల సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రత్యేకంగా మామూలుగా గృహప్రవేశాలు అప్పుడు చేస్తున్న, వివాహాలు అప్పుడు చేసుకున్న, మామూలుగా కూడా ఏదైనా సరే ఫంక్షన్ లేకపోయినా కూడా కొంతమంది మొక్కుతోటి కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. కొంతమంది ప్రతివారం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయటం వల్ల సత్యనారాయణ స్వామి వ్రతంలో ఒక విశిష్టత ఉంది. అంటే నవగ్రహాల యొక్క పూజ ఒకటి ఉంటుంది.
అంటే నవగ్రహాల యొక్క పూజ కాకుండా ఇంద్ర అష్టదిక్పాలకులను మనం పూజ చేస్తాం, పంచలోక పాలకులను పూజ చేస్తాం. అంటే అందరినీ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అభిషేకం చేస్తాం మనం. అందువల్ల ఈ కథలన్నీ కూడా వింటాం. అందువల్ల సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేయటం వల్ల సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పబడిందమ్మా. ఓకే, నమస్కారం గురుగారు, చాలా చక్కగా వివరించారు. For more videos like this, subscribe Big TV channel.